సో ఇవాళ ఏపీ ఇంటిగ్రేషన్ గురించి చూద్దాం. ఓకే. యాహ్! అది మీరు సో లాస్ట్ క్లాస్లో మనం రిజిస్ట్రేషన్ అండ్ లాగిన్ ఫామ్ వ్యాలిడేషన్ గురించి చూసామన్నమాట. యెస్. ఇప్పుడు ఇక్కడున్న ఇన్ఫర్మేషన్ మనం తీసుకున్న ఇన్ఫర్మేషన్ని మనం గెట్ చేసుకుంటున్నాం. యూజింగ్ టైప్ స్క్రిప్ట్ ద్వారా గెట్ చేసుకుంటున్నాం, టైప్ స్క్రిప్ట్ ద్వారా ప్రింట్ చేసుకుంటున్నాం ఎక్కడైనా. అవును. ఇప్పుడు ఇదే డేటాని మనం డేటాబేస్లో స్టోర్ చేయాలంటే ఏపీఐ ఇంటిగ్రేషన్ చేయాలి. సో ఆ ఏపీఐ ఇంటిగ్రేషన్లో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఏపీఐ యూఆర్ఎల్ ఏంటి, పర్పస్ ఏంటి, ఏ పారామీటర్స్లో డేటాని పంపించాలి, ఏ పారామీటర్స్ డేటా నీడ్ ఉంది, ఏ టైప్ ఆఫ్ డేటాని మనం పంపించాలి, ఏ మెథడ్లో పంపించాలి. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ అనమాట. ఓకే. ఇక్కడ మనకు పర్పస్ రిజిస్టర్ చేయాలనుకుంటున్నాం. రిజిస్టర్ చేయాలంటే వాళ్ళు చెప్పింది పోస్ట్ మెథడ్ యూజ్ చేయమని చెప్పాం. అండ్ అవును. యూఆర్ఎల్ ఏంటి, సో ఇదంతా కామన్ యూఆర్ఎల్. ఎండింగ్లో మనకు ఈ యాడ్ స్టూడెంట్ రిజిస్టర్ అనేది యాడ్ చేసుకుంటాం మనం. నెక్స్ట్ పారామీటర్స్ ఎఫ్ నేమ్, ఎల్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్, పాస్వర్డ్, ఇలా ఈ పారామీటర్స్లోకి యూజర్ దగ్గర ఉన్న డేటాని ఈ పారామీటర్స్లోకి సెట్ చేయమంటున్నాం. అండ్ ఏ టైప్లో పంపించమంటున్నాం, ఫామ్ డేటా టైప్లో పంపించమంటున్నాం. సో మోస్ట్లీ ఎక్కువగా ఫామ్ డేటా టైప్లో పంపిస్తాం, లేదా జేసన్ డేటాలో పంపిస్తాం అంతే. ఓకే. సో ఫామ్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని ఫామ్ డేటా ఫార్మేట్లో మనం సెట్ చేస్తాం. సో ఫస్ట్ రిజిస్టర్ చేయాలి అంటే దిస్ ఈజ్ ద ఏపీఐ అనమాట. ఇప్పుడు మనం మన దగ్గర డేటా రెడీగా ఉన్నప్పుడు మనం ఏపీఐ ఇంటిగ్రేషన్ చేయాలనుకున్నాం. ఏపీఐ ఇంటిగ్రేషన్ చేయాలి అంటే ఫస్ట్ కొన్ని సెట్టింగ్స్ చేసుకోవాలి. ఓకే. ఫస్ట్ యాప్ కన్ఫిగ్లో ఒక ప్రొవైడర్ని అంటే హెచ్టిటిపి ప్రొవైడర్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే. హెచ్టిటిపి ప్రొవైడర్ హెచ్టిటిపి ఉంటుంది. ప్రొవైడ్ హెచ్టిటిపి క్లయింట్ అనమాట. ఇట్స్ ఏ మెథడ్ కాబట్టి బ్రాకెట్స్. Configure Angular HTTP client service to be available for injection. So by default, HTTP client will be configured in the injection, and the XRS will provide the HTTP client with the fetch data and provide this data. Okay. So first మనం చేయాల్సింది యాప్ config.ts ఫైల్లో ప్రొవైడ్ హెచ్టిటిపి క్లయింట్ని మనం ఇంపోర్ట్ చేస్తాం. అదే మనము Angular 16లో అయితే app.module.ts ఫైల్ ఉంటుంది. ఆ మాడ్యూల్లో హెచ్టిటిపి క్లయింట్ మాడ్యూల్ని మనం ఇంపోర్ట్ చేస్తాం. ఇక్కడ మనకు ఉండేది ఏంటంటే జస్ట్ టీఎస్ ఫైల్స్ని, అంటే యాప్ కాన్ఫిగ్లో మనకు టీఎస్ ఫైల్స్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ఇక్కడ. సో ఫస్ట్ మనము ఈ పేజ్లో మనం ప్రొవైడ్ హెచ్టిటిపి క్లయింట్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఏ పేజ్లో అయితే మనం ఏపీఐ ఇంటిగ్రేషన్ చేయాలనుకుంటున్నామో ఆ ఏపీఐ ఇంటిగ్రేషన్ చేసే పేజ్లో హెచ్టిటిపి క్లయింట్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే. ఇంపోర్ట్ హెచ్టిటిపి క్లయింట్ సిరీస్, హెచ్టిటిపి క్లయింట్ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే. ఈ హెచ్టిటిపి క్లయింట్లోనే దిస్ ఈజ్ ద క్లాస్ అనమాట. ఈ క్లాస్లో యూజ్ చేసుకోవాలి అంటే దానికంటే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. ఆ ఆబ్జెక్ట్ ఏమంటే ఒక ఇన్స్టెంట్ నేమ్ అంటాం. ఒక ఇన్స్టెంట్ నేమ్ని మనం క్రియేట్ చేయాలి హెచ్టిటిపి క్లయింట్కి. ఆ ఇన్స్టెంట్ నేమ్ని మనం క్రియేట్ చేయాలి అంటే మనం కన్స్ట్రక్టర్లో యూజ్ చేసుకోమని చేస్తాం. కన్స్ట్రక్టర్ అన్నమాట. అలాగో క్లాస్కి ఒక డిఫాల్ట్ మెథడ్ ఉంటుంది. ఆ డిఫాల్ట్ మెథడే కన్స్ట్రక్టర్. ఓకే. ఈ కన్స్ట్రక్టర్ని యూజ్ చేసుకొని మనం ఒక ఇన్స్టెంట్ నేమ్ క్రియేట్ చేస్తాం. ఆ ఇన్స్టెంట్ నేమ్ ఎలా ఇస్తామంటే ఒక వేరియబుల్ తీసుకోవాలి. ఆ వేరియబుల్ ప్రైవేట్ పబ్లిక్ అని డిసైడ్ చేయాలి. సో ప్రైవేట్ అని రాస్తుంది, ఎందుకంటే ఓన్లీ ఇన్ దిస్ క్లాస్ ఓన్లీ వి యూజ్ దట్ ప్రైవేట్ హెచ్టిటిపి కోలన్, అంటే కోలన్ అసైన్ చేసి ఏదైతే మనం అసైన్ చేస్తాం ఆ వేరియబుల్ని ఆ వేరియబుల్కి ఇస్తాం, అంటే ఆ క్లాస్ని ఆ వేరియబుల్కి ఇస్తాం. ఇది ఇన్స్టెంట్ నేమ్ అంటాం. అంటే ఒక క్లాస్ని ఒక వేరియబుల్కి అసైన్ చేయడం, దీన్ని ఒక ఇన్స్టెంట్ నేమ్. ఇప్పుడు ఈ హెచ్టిటిపి క్లయింట్లో ఉన్న ప్రతి ప్రాపర్టీని, ప్రతి మెథడ్ని ఈ హెచ్టిటిపిని యూజ్ చేసుకొని మనం గెట్ చేసుకోవచ్చు. నౌ ఫస్ట్ మనం చేయాల్సింది పోస్ట్ మెథడ్ చేయాలనుకున్నాం. ఆ పోస్ట్ మెథడ్ ఈ హెచ్టిటిపి క్లయింట్లోనే ఉంటుంది. ఈ హెచ్టిటిపి క్లయింట్ మనం యూజ్ చేసుకోవాలంటే ఈ వేరియబుల్ని యూజ్ చేసుకోవచ్చు. ఆ వేరియబుల్ని మనం కాల్ చేయాలంటే అవుట్ సైడ్ ఉంది కాబట్టి దిస్ డాట్ హెచ్టిటిపి
అంటే ఈ మెథడ్ అవుట్ సైడ్లో ఉంది కాబట్టి దిస్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. దిస్ డాట్ హెచ్టిటిపి డాట్ మనం యూజ్ చేయాల్సింది పోస్ట్ మెథడ్. పోస్ట్ ఈ పోస్ట్ మెథడ్లో మనం ఏం పంపించాలి అంటే యూఆర్ఎల్ని స్ట్రింగ్ ఫార్మేట్లో పంపించాలి, డేటాని పంపించాలి. యూఆర్ఎల్ని స్ట్రింగ్ ఫార్మేట్లో పంపించాలి, డేటాని పంపించాలి. సో ఒక స్ట్రింగ్ తీసుకుంటున్నా అండ్ అదేవిధంగా డేటా తీసుకుంటున్నా. అంటే నా ఓన్ డిఫైన్ వేరియబుల్ నేమ్ అనమాట ఇది. ఇక్కడ ఆల్రెడీ డేటా ఉంది కాబట్టి సో డేటా మళ్ళీ రాయకూడదు, నేను డి అని పెట్టుకుంటాను. అంటే నా ఓన్ డిఫైన్ వేరియబుల్ ఇది, దాన్ని నేను క్రియేట్ చేస్తున్నా. సో కాన్స్ట్ డి ఈక్వల్ టు న్యూ ఫార్మ్ డేటా. ఫార్మ్ డేటా ఫార్మేట్లో మనం పంపించాలి సిరీస్. ఇది ఫార్మ్ డేటా, ఇది హెచ్టిటిపి అనేది ఒక హెచ్టిటిపి క్లయింట్. అంటే ఆ క్లాస్లో ఉన్న పోస్ట్ మెథడ్ని గెట్ చేసుకోవాలంటే దానికంటే ఒక ఇన్స్టెంట్ నేమ్ ఇచ్చాము. ఆ ఇన్స్టెంట్ నేమ్ని బేస్ చేసుకొని పోస్ట్ మెథడ్ని గెట్ చేసాం. ఆ పోస్ట్ మెథడ్ ద్వారా మనం యూఆర్ఎల్ని డేటాని పాస్ చేయాలి. యూఆర్ఎల్ అనేది ఇక్కడ రిజిస్టర్ చేయాలంటే దిస్ ఇస్ ద కామన్ యూఆర్ఎల్. ఈ వాల్యూని ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. అండ్ అదేవిధంగా ఎండింగ్లో మనకి ఈ వాల్యూ సిరీస్. ఇది యూఆర్ఎల్ ఫస్ట్. ఓకే, ఈ యూఆర్ఎల్కి ఈ డేటాను పంపిస్తున్నా. ఈ డేటా కూడా ఎలా పంపించాలి? ఫార్మ్ డేటా ఫార్మేట్లో పంపించాలి. సో ఫస్ట్ క్లియర్. నౌ ఇప్పుడు మనం మన దగ్గర ఉన్న డేటాని ఇక్కడున్న పారామీటర్స్లోకి సెండ్ చేయాలి. ఎఫ్ నేమ్, ఎల్ నేమ్, ఈమెయిల్, పిహెచ్, పిడబ్ల్యూడి గుర్తుపెట్టుకోండి. పిహెచ్, పిడబ్ల్యూడి రిమైనింగ్ అంటే సేమ్గానే ఉన్నాయి. వీటికి సెట్ చేయాలి అంటే ఎలా సెట్ చేస్తాం అంటే డి డాట్ అపెండ్ అనే మెథడ్ యూజ్ చేసుకుంటాం. అపెండ్ మెథడ్లో 2 పారామీటర్ పాస్ చేయాలి. ఒకటి ఏంటంటే సర్వర్కి, అంటే సర్వర్లో ఏ పారామీటర్ని మనం యూజ్ చేయాలి దాన్ని స్ట్రింగ్ ఫార్మేట్లో ఇవ్వాలి. ఇక్కడ ఉన్న సర్వర్కి వచ్చేసి ఎఫ్ నేమ్ కాబట్టి ఆ ఎఫ్ నేమ్ని ఇక్కడ పాస్ చేస్తాం. అదేవిధంగా సేమ్ డి డాట్ అపెండ్ ఆఫ్ అన్ని సర్వర్కి వాల్యూస్ ఇద్దాం, మళ్ళీ తర్వాత వేరే వాల్యూస్ ఇద్దాం. ఎల్ నేమ్ డి డాట్ అపెండ్ ఆఫ్. అక్కడ స్మాల్ కేసు ఉంటే స్మాల్ కేసు ఇవ్వాలి, క్యాపిటల్ కేసు ఉంటే క్యాపిటల్ కేసు ఇవ్వాలి, ఎలా ఉంటే అలా ఇవ్వాలి. ఓకే, పిహెచ్లోకి వెళ్ళి అదేవిధంగా డి డాట్ అపెండ్ ఆఫ్ పిడబ్ల్యూడి. ఓకే, నౌ సిరీస్. ఇప్పుడు వీటిల్లోకి మనం ఇక్కడ ఉన్న డేటా అంటే డేటా డాట్ ఎఫ్ నేమ్, డేటా డాట్ ఎల్ నేమ్, డేటా డాట్ ఈమెయిల్, డేటా డాట్ పాస్వర్డ్, డేటా డాట్ ఫోన్. ఈ కోర్స్ అనేది మనకు అవసరం లేదు, ఈ చెక్ అనేది అవసరం లేదు, ఓన్లీ ఈ ఫీల్డ్స్ మాత్రమే మనకు అవసరం. రైట్, అందుకోసం ఇక్కడ అవుట్ సైడ్లో ఉన్న వాల్యూని గెట్ చేసుకుంటే దిస్ డాట్ డేటా డాట్ ఎఫ్ నేమ్. ఓకే, అదేవిధంగా దిస్ డాట్ డేటా డాట్ ఎల్ నేమ్, దిస్ డాట్ డేటా డాట్ ఈమెయిల్, దిస్ డాట్ డేటా డాట్ ఫోన్, దిస్ డాట్ డేటా డాట్ పాస్వర్డ్. దట్స్ ఇట్. చూడండి, డేటా ఎఫ్ నేమ్, డేటా ఎల్ నేమ్, డేటా ఈమెయిల్, డేటా పాస్వర్డ్, డేటా. ఇప్పుడు దీన్ని డీస్ట్రక్చరింగ్ కూడా రాయొచ్చు జనరల్గా, బట్ మీకు అది ఐడియా ఉంటే డీస్ట్రక్చరింగ్ అంటాం. డీస్ట్రక్చరింగ్ అంటే మనకి ఏం చేస్తుంటే ఒక వేరియబుల్ తీసుకున్నాం, ఆ వేరియబుల్కి ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాం. ఆబ్జెక్ట్లో మనకు వాల్యూస్ అన్ని ఎఫ్ నేమ్ కామా, ఎల్ నేమ్ కామా, ఈమెయిల్ కామా, ఫోన్ నెంబర్ కామా, పాస్వర్డ్. ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్ని, ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ అన్ని ఎఫ్ నేమ్, ఎల్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్, ఫోన్ నెంబర్, ఈ వాల్యూస్ అన్నింటినీ దేనికి అసైన్ చేస్తాం? దీనికి ఉన్న వేరియబుల్ ఏంటి? దిస్ డాట్ డేటా. దిస్ డాట్ డేటా అనేది ఈ వాల్యూస్ అనమాట. ఇప్పుడు డైరెక్ట్గా మనము ఎఫ్ నేమ్ అని కాల్ చేయొచ్చు, ఎల్ నేమ్ అని కాల్ చేయొచ్చు. ఇట్లా ఎవ్రీ టైం మనకు దిస్ డాట్ డేటా అనేది రాయకుండా ఇలా కాల్ చేసుకోవచ్చు. ఓకే, దీన్ని డీస్ట్రక్చరింగ్ అంటాం. దిస్ డాట్ డేటా మొత్తాన్ని ఒక వేరియబుల్ అనుకుంటున్నాం, ఆ వేరియబులే ఇది వాల్యూ. ఇక్కడ ఉన్న ఈ ఎఫ్ నేమ్ డేటా ఇడికి వస్తుంది, ఎల్ నేమ్ డేటా ఇడికి వస్తుంది, ఈమెయిల్ డేటా ఇడికి వస్తుంది, ఫోన్ నెంబర్ డేటా ఇడికి వస్తుంది, పాస్వర్డ్ డేటా ఇడికి వస్తుంది. అందుకోసం డైరెక్ట్గా ఎఫ్ నేమ్, ఎల్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్, పాస్వర్డ్ అని రాసుకోండి. డైరెక్ట్గా యూజ్ చేస్తాం. ఇలా కూడా రాసుకోవచ్చు, ఇంతకుముందు రాసుకుంటే రాసుకోవచ్చు, మీ చాయిస్ అనమాట. ఇప్పుడు మనం డేటాని ఫిల్ చేస్తాం. ఎప్పుడైతే రిజిస్టర్ బటన్ని క్లిక్ చేస్తాం ఏమవుతుంది?
డేటా మొత్తం సర్వర్కి వెళ్తుంది. ఏ యూఆర్ఎల్కి ఈ యూఆర్ఎల్కి ఈ డేటా వెళ్తుంది. వెళ్ళిన తర్వాత మనకి ఏమవుతుందంటే రెస్పాన్స్ అనేది రిటర్న్ బ్యాక్ అవుతుంది. ఆ రెస్పాన్స్ అనేది మనం క్యాచ్ చేసుకోవాలంటే డాట్ సబ్స్క్రైబ్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. సిరీస్ ఇట్స్ ఏ అబ్జర్వబుల్ మెథడ్ అనమాట. ఇట్స్ ఏ అబ్జర్వబుల్ మెథడ్. సబ్స్క్రైబ్ మెథడ్, ఈ సబ్స్క్రైబ్ మెథడ్ ఈజ్ ఏ కాల్ బ్యాక్ ఫంక్షన్. ఒక కాల్ బ్యాక్ వాల్యూ మనం తీసుకొని వెళ్తాం. ఇక్కడ ఏదైనా సరే వాల్యూని మనకు క్యాచ్ చేసుకోవచ్చు. ఆర్ఈఎస్ రిసీవ్ డేటా అనేసి రాసుకుంటాం. ఆర్ఈఎస్ అనేసి ఒక వేరియబుల్ తీసుకున్నాం. ఇక్కడ ఏదైనా రాసుకోవచ్చు, మీ చాయిస్ అనమాట. ఓకే. బట్ దీంట్లోకి ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ అవుతుంది అనేది మెన్షన్ చేయాలి. స్ట్రింగ్ డేటానా, ఆబ్జెక్ట్ డేటానా, ఈ బులియన్ డేటానా, ఏంటి అనేసి. బట్ ఐ డోంట్ నో ఎలాంటి డేటా వస్తుందో నాకు తెలియదు. అందుకోసం అనేసి ఎనీ టైప్ అని పెట్టుకోవాలి. ఓకే. నౌ కన్సోల్లో ప్రింట్ చేద్దాం. సో కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఆర్ఈఎస్ సేమ్ వేరియబుల్ని ఇక్కడ రాసాం. ఓకే, నా అవుట్పుట్కి వెళ్దాం. రైట్ క్లిక్, ఇన్స్పెక్ట్, కన్సోల్కి వెళ్దాం. ఇక్కడ ఏం లేదు. రిఫ్రెష్ ఒకసారి చేస్తున్నా. నౌ డేటా ఫిల్ చేస్తున్నా. సో ఆల్రెడీ అది ఎగ్జిస్టింగ్ డేటా అవ్వచ్చు, ఆల్రెడీ ఉన్న డేటా అవ్వచ్చు, ఏదైనా సరే మనకు రెస్పాన్స్ అనేది మెయిన్ రావాలి. ఇక్కడ చూస్తే మనకు మ్యాండేటరీ ఫీల్డ్స్ ఏంటి? ఓన్లీ ఫోన్ నెంబర్, పాస్వర్డ్ మాత్రం మ్యాండేటరీ. ఇవన్నీ మ్యాండేటరీ కాదు. చూస్ కోర్స్ కానీ యాక్సెప్ట్ కానీ మనకు అంత మ్యాండేటరీ కాదు. ఇది మ్యాండేటరీ కాదు అని చెప్పాలి అంటే మనం ఇక్కడ ఏంటంటే ప్రతి వాల్యూకి మనం రిక్వైర్డ్ అనేసి రాసాం. రిక్వైర్డ్ ఇచ్చామండి ఒకసారి. ఈ రిక్వైర్డ్ తీయేస్తే ఇట్స్ నాట్ మ్యాండేటరీ అనమాట. ఇక్కడ మనకు రిక్వైర్డ్ అని తీయేస్తున్నాం. రిక్వైర్డ్ తీస్తే అసలు ఆ వాల్యూ మీరు ఎంటర్ చేయకపోయినా మనకు బటన్ డిజేబుల్ అంటే ఎనేబుల్ అవుతుంది మనకు. చూడండి, రిఫ్రెష్ చేస్తున్నాం మనకి. సో ఫస్ట్ టైప్ చేద్దాం, మనకి ఆల్రెడీ టైప్ చేసాం కాబట్టి. సో రిజిస్టర్ని క్లిక్ చేస్తున్నా. రిజిస్టర్ని క్లిక్ చేయగానే డేటా సర్వర్కి వెళ్తుంది. సర్వర్కి వెళ్ళగానే సర్వర్ ఏదైతే రెస్పాన్స్ ఇస్తుందో ఆ రెస్పాన్స్ బ్యాక్ వస్తుంది. ఇది డేటా మనం గెట్ చేసుకున్న డేటా సర్వర్. ఇది సర్వర్ నుంచి వచ్చిన డేటా. ఏమొస్తుంది? స్టేటస్ 0 మెసేజ్ యువర్ డీటెయిల్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అనేసి వస్తుంది. సో ఇక్కడ మనకు వచ్చిన ఆర్ఈఎస్లో వస్తున్న ఇన్ఫర్మేషన్. అదే విధంగా న్యూ డేటా ఇస్తే ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అంటున్నా, న్యూ డేటా మారుద్దాం. ఇక్కడ ఏదైనా సరే మొబైల్ నెంబర్ మారుద్దాం. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ వాల్యూ మారుదాం. 098 అని పెట్టాను. నా మళ్ళీ రిజిస్టర్ క్లిక్ చేస్తున్నా. నా సీస్ ఏమొచ్చింది? స్టేటస్ 1 రిజిస్టర్ సక్సెస్ఫుల్లీ. ఇక్కడికి వచ్చే మెసేజ్ రెండే, ఒకటి స్టేటస్ 0 అయినప్పుడు, ఒకటి స్టేటస్ 1 అయినప్పుడు. వాటిని బేస్ చేసుకుని మెసేజ్ని మనం ప్రింట్ చేసుకోవాలి. ఈ మెసేజ్ ఈ ఆబ్జెక్ట్ మొత్తం ఏ వేరియబుల్కి వస్తుంది? ఆర్ఈఎస్ వస్తుంది. ఆర్ఈఎస్ అనేది ఆబ్జెక్ట్ అనమాట. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ లో ఉండే మెసేజ్ అనేది ఇక్కడ బైండ్ చేసి చూపించాలి. ఏదర్ దీనిపైన తిప్పుతాం, పీ తీసుకున్నాం, ఇక్కడ బైండ్ చేసి చూపిస్తున్నాం. ఇప్పుడు ఆర్ఈఎస్ డాట్ మెసేజ్ డైరెక్ట్గా రాయగలం. అవుట్ సైడ్లో ఏదైనా సరే గ్లోబల్ వేరియబుల్ అయినప్పుడు మాత్రమే మనం రాయగలం. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే రిజిస్టర్ ఎంఎస్జి అని పెట్టుకున్నా. ఇట్స్ ఏ ఎనీ టైప్ ఆఫ్ డేటా, లేకపోతే స్ట్రింగ్ డేటా టైప్ అనేది రాసుకోవచ్చు. స్ట్రింగ్ అని పెట్టుకోవచ్చు. మన స్ట్రింగ్ అనేసే కదా మనకు వచ్చేది. ఇప్పుడు రిజిస్టర్ మెసేజ్ అనేసి నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ బైండ్ చేస్తున్నా. ఇప్పుడు ఇనిషియల్గా ఎంటీ ఉంది, బట్ నాకేం కావాలి? ఈ రిజిస్టర్ మెసేజ్ లేకి ఇక్కడ వస్తున్న మెసేజ్ కావాలి. దిస్ డాట్ రిజిస్టర్ మెసేజ్ ఈక్వల్ టు ఆర్ఈఎస్ డాట్ మెసేజ్. ఆర్ఈఎస్ లో ఉన్న మెసేజ్ కావాలి మనకు, అంతే. ఆర్ఈఎస్ మొత్తం కాదు, ఆర్ఈఎస్ లో ఉన్న మెసేజ్ మాత్రమే. నౌ సీ దిస్. ఇప్పుడు చూద్దాం అవుట్పుట్. ఇప్పుడు మళ్ళీ ఇంకో డేటా నేను ఫిల్ చేస్తాను. ఇక్కడ ఏదైతే మీరు నేర్చుకుంటారో, ఏ ప్రాసెస్ అయితే నేర్చుకుంటారో సేమ్ ప్రాసెస్ రియాక్ట్ నేర్చుకుంటారు, అంతే. ఓకే, సీ దిస్. రిజిస్టర్ చూడండి, ఆల్రెడీ యువర్ డీటెయిల్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ వస్తుంది. ఎడగని చూడండి వస్తుంది. అదేవిధంగా మనకు ఏదైనా సరే ఇంకొక ఈమెయిల్ ఐడి, ఇంకొకటి ఏదైనా సరే మొబైల్ నెంబర్. నా సీరీస్ రిజిస్టర్ క్లిక్ చేయగానే చూడండి రిజిస్టర్ సక్సెస్ఫుల్లీ అండ్ ఇక్కడ రిజిస్టర్ సక్సెస్ఫుల్లీ. బట్ ఇక్కడ రెండిటికి బ్లాక్ కలర్ వస్తుంది మనకు.
మనకి ఎప్పుడైనా సరే రిజిస్టర్ సక్సెస్ఫుల్ అయినప్పుడు గ్రీన్ కలర్లో రావాలి. అదే రిజిస్టర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ అనేప్పుడు మనకు రెడ్ కలర్లో చూపించాలనుకుంటా. కలర్ బేస్, ఆ కలర్ Okay. బేస్ చూపించాలంటే స్టేటస్ని బేస్ చేసుకొని చూపిస్తాం. స్టేటస్ 0, స్టేటస్ 1. స్టేటస్ 0 అయితే రెడ్ కలర్, స్టేటస్ 1 అయితే గ్రీన్ కలర్. దీన్ని బేస్ చేసుకొని మనం Okay. చూపించాలి, రైట్? సో నౌ ఇక్కడ ఏం రాద్దామంటే క్లాస్ బైండింగ్ రాస్తున్నాం చూడండి. ఎన్జీ క్లాస్ ఈక్వల్ టు ఇట్స్ ఏ సిఎల్ఆర్ అనేసి ఒక వేరియబుల్ తీసుకుంటాం. Okay. ఎన్జీ క్లాస్ ఈక్వల్ టు సిఎల్ఆర్ అని తీసుకుందాం. ఈ సిఎల్ఆర్ వాల్యూ ఇక్కడ మెన్షన్ చేద్దాం. సిఎల్ఆర్ కోలన్ ఎనీ టైప్ ఈక్వల్ టు ఇట్స్ ఏ ఒక ఆబ్జెక్ట్ లాగా తీసుకుంటున్నాం. రెడ్ అనే క్లాస్ ఫాల్స్ చేస్తున్నా, కామా గ్రీన్ అనే కాల్స్ ఫాల్స్ చేస్తున్నా డిఫాల్ట్గా. ఇప్పుడు ఈ రెండు క్లాసెస్ని మనం ఇక్కడ మెన్షన్ చేద్దాం. డాట్ రెడ్ కలర్, రెడ్ ఫాంట్ వెయిట్ బోల్డ్ అని రాస్తాం. అదేవిధంగా డాట్ గ్రీన్, ఇక్కడ మనకు కలర్ గ్రీన్. ఇక్కడ ఎన్జీ క్లాస్ని మనం ఎప్పుడైనా సరే ఇక్కడ రాసాము అంటే దాన్ని ఇక్కడ మనకు ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇట్స్ ఏ క్లాస్ బెండింగ్ కాబట్టి ఎన్జీ క్లాస్. క్లియర్? అన్ని డన్. Okay. నౌ ఇప్పుడు మనము రెడ్ క్లాస్, గ్రీన్ క్లాస్ అని మనం తీసుకున్నాం. ఆ క్లాసెస్ని ఇక్కడ ఇస్తున్నాం మనకి. ఇప్పుడు మనకు ఇక్కడ కండిషన్ రాస్తున్నాం. ఇఫ్ ఆర్ఎస్ డాట్ స్టేటస్ డబుల్ ఈక్వల్ టు 1 అయితే అప్పుడు మనకు దిస్ డాట్ సిఎల్ఆర్ వాల్యూ మనకు ఏం కావాలి? 1 అయితే గ్రీన్ వాల్యూ ట్రూ అవ్వాలి. అదేవిధంగా రెడ్ వాల్యూ ఫాల్స్ అవ్వాలి. అదే ఎల్స్ దిస్ డాట్ సిఎల్ఆర్ వాల్యూ ఈక్వల్ టు గ్రీన్ వాల్యూ ఫాల్స్ అవ్వాలి. అదేవిధంగా రెడ్ వాల్యూ ట్రూ అవ్వాలి. నౌ సీ దిస్ వాల్యూస్ ఏదైనా సరే కొత్త డేటా ఇద్దాం మనం. 987 ఫోన్ నెంబర్ ఏదైనా సరే డిఫరెంట్ వాల్యూ, పాస్వర్డ్ 123 అండ్ కోర్స్ నేమ్ ఎనీథింగ్ అండ్ యాక్సెప్ట్. నౌ సీ రిజిస్టర్. చూడండి, యువర్ డీటెయిల్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. Okay. నౌ 09. నౌ సీ దిస్, చూడండి, రిజిస్టర్ సక్సెస్ఫుల్లీ. మళ్ళీ సేమ్ డేటాను మళ్ళీ క్లిక్ చేస్తే యువర్ డేటా ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని సక్సెస్ఫుల్. ఇప్పుడు మనం శివకృష్ణ @gmail.com అండ్ మొబైల్ నంబర్ ఎనీథింగ్ అండ్ పాస్వర్డ్ 123. నౌ UI యాక్సెప్ట్. నౌ రిజిస్టర్. నౌ సీస్ రిజిస్టర్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు మనకు శివకృష్ణ@gmail.com పాస్వర్డ్ 123. ఈ డేటాతో నేను లాగిన్ అయితే లాగిన్ సక్సెస్ అవ్వాలి నాకు, రైట్? ఈ డేటాతో మనం లాగిన్ అయితే లాగిన్ సక్సెస్ అవ్వాలి. ఇప్పుడు మనం లాగిన్ ఏపీఐ చేయాలి. లాగిన్ ఏపీఐ చేయాలి అంటే లాగిన్ పేజ్లోకి వెళ్ళేసి చేయాలి. ఈ లాగిన్ పేజ్లో నేను ఏదైనా సరే ఏపీఐ ఇంటిగ్రేషన్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలి. HTTP క్లయింట్ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఆ HTTP క్లయింట్ ఇక్కడైనా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడైనా ఇంపోర్ట్ చేసుకోవచ్చు, ఇక్కడైనా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడైనా ఇంపోర్ట్ చేసుకోవచ్చు, ఈడైనా చేసుకోవచ్చు అండ్ ఇక్కడైనా చేసుకోవచ్చు. క్లియరా? క్లియర్ అండి. HTTP క్లయింట్ ఇక్కడ చేసాం. నెక్స్ట్ మనకు కన్స్ట్రక్టర్లో మనకు ఒక ఇన్స్టెంట్ నేమ్ని క్రియేట్ చేయాలి. ఎందుకు ఇక్కడ ఉండేది తీసుకుందాం, మనకి మళ్ళీ వేరే కన్స్ట్రక్టర్ తీసుకున్నాం, వేరే వాల్యూ తీసుకుందాం, ఒక ఇన్స్టెంట్ నేమ్ అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ లాగిన్లో మనకు ఏపీఐ ఇంటిగ్రేషన్ చేయాలనుకుంటున్నాం. లాగిన్ లోపల చేయాలి. సో లాగిన్ లోపల మనం చేయాలి అంటే సేమ్ ఇదే కాన్సెప్ట్ కదా, మళ్ళీ ఎందుకు మార్చడం? ఇదే కాన్సెప్ట్ని కాపీ పేస్ట్ చేస్తున్నా చూడండి.
ఇదే యాజ్ ఇట్ ఈస్ కాన్సెప్ట్ని యాజ్ ఇట్ ఈస్ ఇటువైపు కాపీ అండ్ పేస్ట్. ఇక్కడ మార్చాల్సింది ఏంటంటే ఫస్ట్ మనం రిజిస్టర్ మెసేజ్ అని ఇస్తుంది కదా, లాగిన్ మెసేజ్ అని పెట్టుకుందాం. మనం రిజిస్టర్ మెసేజ్ని సిఎల్ఆర్ని మనం ఇలా తీసుకుందాం. ఈ వాల్యూస్ని కాపీ చేస్తున్నా, ఈ వాల్యూస్ని మీరు పేస్ట్ చేయండి. ఇక్కడ మనకు లాగిన్ మెసేజ్ అని రాస్తాం. రిజిస్టర్ మెసేజ్ లాగిన్ మెసేజ్. అదేవిధంగా ఇక్కడ మనకి లాగిన్ మెసేజ్ ఫస్ట్ స్టెప్ క్లియర్. నెక్స్ట్ మనకు ఈ సిఎల్ఆర్ వాల్యూస్ మనకి ఏం కావాలి, మనకు ఆల్రెడీ రిజిస్ట్రేషన్లో ఈ సిఎస్ఎస్లో ఇచ్చాం. ఇలా ఎవ్రీ టైం ఇలా ఇవ్వాలి అంటే ఏ దాంట్లో దానికి ఇవ్వాలంటే చాలా కష్టం, కాబట్టి గ్లోబల్ సిఎస్ఎస్ అనేసి ఒకటి ఉంది. దట్ ఇస్ ద స్టైల్ డాట్ సిఎస్ఎస్. ఈ గ్లోబల్ సిఎస్ఎస్లో మనం ఇచ్చామంటే ఏమవుతుందంటే ఏ కాంపోనెంట్లో అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ తీసేసి నేను ఏం చేశాను, గ్లోబల్ సిఎస్ఎస్లో ఇచ్చాను. ఇంకా మనకు ప్రతి దాంట్లో రాసే అవసరం లేదు, ప్రతి కాంపోనెంట్లో రాసే అవసరం లేదు, డైరెక్ట్గా మనకు అప్లై చేసుకోవచ్చు. క్లియరా? క్లియర్ అండి. నెక్స్ట్ ఇక్కడ మనం లాగిన్ ఏపీఐకి వెళ్దాం. లాగిన్ ఏపీఐకి వెళ్తే లాగిన్లో మనకు పారామీటర్స్ మారిపోయినాయి. చూడండి, యూజర్ ఈమెయిల్, యూజర్ పాస్వర్డ్ అనే పారామీటర్ లేక డేటాను సెండ్ చేయాలి. సో ఇక్కడ మనకు ఇక్కడ యూజర్ ఈమెయిల్ ఇవన్నీ అవసరం లేదు మనకి. ఓన్లీ ఈమెయిల్ని, పాస్వర్డ్ని మాత్రం మనం పంపించాలి. యూజర్ ఈమెయిల్ని అండ్ యూజర్ పాస్వర్డ్ని మాత్రం మనం పంపించాలి. ఈ సర్వర్ కీస్ అన్నమాట. ఓకే, ఇవన్నీ మనకు అవసరం లేదు, ఓన్లీ ఈమెయిల్, పాస్వర్డ్ మాత్రం మనకు కావాలి. దాన్ని దిస్ డాట్ డేటా తీసుకున్నాం. చూడండి, ఈమెయిల్ అండ్ పాస్వర్డ్, ఇలా ఈమెయిల్ అండ్ పాస్వర్డ్. నెక్స్ట్ యూఆర్ఎల్ మారింది. ఇది రిజిస్ట్రేషన్ యూఆర్ఎల్, ఇది లాగిన్ యూఆర్ఎల్. దట్స్ ఇట్, అంతకు మించి ఇంకేం లేదు ఇక్కడ. అంటే ఒక డౌట్ నాకు, ప్రతి కాంపోనెంట్ మనం సిఎస్ ఫైల్ క్రియేట్ చేయాల్సిందే ఎందుకు అంటే సపరేట్ ఉంటే సిఎస్ఎస్ ఫైల్ క్రియేట్ చేయాలి. అది కూడా ఒక లిమిటెడే. ఎక్కువ రాస్తే మళ్ళీ అది మెమొరీ ఎక్కువ అయిపోద్ది. ఓకే, అంటే మా ప్రాజెక్ట్లో చాలా ఉన్నాయండి. అంటే అందుకే దానికి ఏం చేస్తారంటే ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఫైల్ క్రియేట్ చేసుకుని ఆ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఫైల్ని మీకు ఇంపోర్ట్ చేసుకుంటారు అంతే. ఓకే, జనరల్గా ఏంటంటే ఇది గ్లోబల్ సిఎస్ఎస్ అన్నమాట. స్టైల్ డాట్ సిఎస్ఎస్ గ్లోబల్ సిఎస్ఎస్. ప్రతి కాంపోనెంట్లో కామన్గా యూజ్ చేస్తామనే ఉద్దేశం ఉంది అంటే అలాంటి క్లాస్ అన్ని ఇక్కడ రాసుకుంటాం. అదే ప్రతి కాంపోనెంట్ యొక్క డిఫరెంట్ సిఎస్ఎస్ ఉన్నాయంటే ఈ కాంపోనెంట్లో లిమిటెడ్ ఉన్నాయంటే లిమిటెడ్ కాపీ చేస్తాం. అబౌట్ కాంపోనెంట్ ఉంది, అబౌట్ కాంపోనెంట్ సిఎస్ఎస్ ఉంటుంది, హెచ్టిఎంఎల్ ఉంటుంది, టీఎస్ ఉంటుంది. స్పెక్ డాట్ టీఎస్ మనకు అవసరం లేదు. సిఎస్ఎస్లో రాస్తాం, హెచ్టిఎంఎల్లో రాస్తాం, టీఎస్లో రాస్తాం. బట్ ఈ సిఎస్ఎస్లో లిమిటెడ్ వరకు మాత్రమే ఉంటుంది, కొన్ని లిమిటెడ్ లైన్స్ వరకే ఉంటుంది. దానికంటే మించితే ఏమైతుందంటే ప్రొడక్షన్ మోడ్కి వెళ్ళినప్పుడు ఎర్రర్ మెసేజ్ వస్తుంది, యువర్ మ్యాక్సిమం ఎక్సీడెడ్ ప్రాపర్టీస్ అనేసి వస్తుంది. అప్పుడు మనకు ప్రాబ్లం అవుతుంది. సో అందుకోసం మనం ఏం చేస్తాము అంటే ఈ ఫైల్స్ అన్నిటిని నేను సపరేట్గా, ఎలాగైతే మనకు ఇక్కడ ఇమేజెస్ పెట్టాం కదా పబ్లిక్లో, ఆ పబ్లిక్లో మనకు సపరేట్ అసెట్స్ కానీ ఏదైనా సరే ఒక ఫోల్డర్ పెట్టేసుకుంటాం. ఆ ఫోల్డర్ లోపల మళ్ళీ ఇంకో ఫోల్డర్ తీసుకొని సిఎస్ఎస్ ఇచ్చేస్తాం. అండ్ అసెట్స్లో మళ్ళీ జేఎస్ ఇచ్చేస్తాం. అండ్ ఇంకా ఏమైనా ఉన్నాయంటే ఆ వాల్యూస్ అన్ని ఇచ్చేస్తాం. ఇమేజెస్ కూడా దాంట్లోనే ఇచ్చేయచ్చు, అసెట్స్లోనే ఇచ్చేయచ్చు. అప్పుడు ఈ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఫైల్ని మనం ఎక్కడ లింకప్ చేయాలి, ఎక్కడైతే మనకు ఇండెక్స్ పేజ్ ఉందో, ఇట్స్ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్, దీనిలో లింకప్ చేసేస్తారు. సిఎస్ఎస్ దీనిలో లింకప్ చేస్తారు, జేఎస్ ఫైల్స్ అన్ని కింద బాటంలో లింకప్ చేస్తారు. క్లియర్ అండి. ఇలా అంటే ఈ మ్యాక్సిమం సిఎస్ఎస్ ఫైల్స్ అన్ని ఇలా ఎక్స్టర్నల్గానే పెట్టుకోవాలి మీరు. అలా మ్యాక్సిమం సిఎస్ఎస్లో పెట్టుకుంటేనే మీకు వర్కౌట్ అవుతుంది, లేకపోతే కష్టం. ప్రతి కాంపోనెంట్లో లిమిటెడ్ సిఎస్ఎస్ మనం రాయాలి. ఓకే, నౌ ఇప్పుడు సేమ్ డేటాతో మనం రాసాం కదా, లాగిన్కి వెళ్తున్నాం. లాగిన్లో కూడా మనకి శివకృష్ణ @gmail.com అండ్ పాస్వర్డ్ 123 అని పెట్టాను. నేను 1234 సెర్చ్ చేస్తాను. నో
సో ఇక్కడ మనకి లాగిన్లో మనకి ఇక్కడ సెట్ చేయలేదు చూడండి, మనకి డేటా సెట్ చేయలేదు, అందుకోసమే ఇది రాలేదు. ఇక్కడ మనకి ఏం చేద్దాం అంటే రిజిస్టర్లో మనకి సెట్ చేసిన వాల్యూనే ఇక్కడ లాగిన్లో HTML ఇక్కడ సెట్ చేస్తుంది. ఇక్కడ మనకు రిజిస్టర్ కాకుండా మనకు లాగిన్ మెసేజ్ అండ్ NG మాడ్యూల్ మనకు ఇక్కడ ఇంపోర్ట్ చేయాలి. NG క్లాస్ క్లియర్? నౌ సేమ్ మళ్ళీ sivakrishna@gmail.com and password 123. Now register. Sorry, login success. Please wait. We redirect into dashboard. డాష్బోర్డ్కి నావిగేట్ అవుతుంది. సో ఈ డాష్బోర్డ్కు నావిగేట్ చేద్దాం. సో డాష్బోర్డ్ నావిగేట్ చేయాలంటే మనకు డాష్బోర్డ్ డిజైన్ ఉండాలి మన దగ్గర. ఆ డాష్బోర్డ్ డిజైన్ నేను ఏం చేస్తాను అంటే, సపోజ్ ఇక్కడ ఒక సపరేట్ కాంపోనెంట్లో నేను డాష్బోర్డ్ కాంపోనెంట్ తీసుకుందాం. సో ఇక్కడ కాంపోనెంట్ ఇంటిగ్రేషన్ చేసుకున్నాం. కాంపోనెంట్ క్రియేట్ చేయాలంటే NG జనరేట్ కాంపోనెంట్ నేమ్ ఈస్ డాష్బోర్డ్. ఓకే, నౌ క్రియేట్ అయింది డాష్బోర్డ్. ఈ డాష్బోర్డ్లో ఏముందంటే వెల్కమ్ టు డాష్బోర్డ్ అని రాద్దాం. H1 వెల్కమ్ డాష్బోర్డ్ వర్క్స్ అనేసి ఉంది. మళ్ళీ తర్వాత మనం డిజైన్ చేసుకుందాం నెక్స్ట్ క్లాస్లో. ఇప్పుడు మనము ఎప్పుడైతే లాగిన్ సక్సెస్ అవుతుందో అప్పుడు మాత్రం డాష్బోర్డ్కి వెళ్ళాలి. డాష్బోర్డ్ ఓపెన్ చేయాలంటే ఫస్ట్ రౌటింగ్కి వెళ్ళాలి. రౌటింగ్లోకి వెళ్తున్నా. రౌటింగ్లో మనకి ఏంటంటే ఎక్కడైతే పేజ్ నాట్ ఫౌండ్ ఉందో దానిపైనే ఉండాలి మనం ఏది రాసినా. దీనిపైన నేనేం రాస్తున్నా అంటే, అబ్జర్వ్ చేయండి, ఇక్కడ పాత్ అనేది డాష్బోర్డ్ వస్తే మన కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి, డాష్బోర్డ్ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి. దట్స్ ఇట్. నౌ ఎప్పుడైతే లాగిన్ సక్సెస్ అవుతుందో అప్పుడు మాత్రమే మనం ఏం చేయాలి, డాష్బోర్డ్ నావిగేట్ చేయాలి. ఎప్పుడైతే మనకు లాగిన్ సక్సెస్ అవుతుందో అంటే ఇఫ్ స్టేటస్ =1, స్టేటస్ ఎప్పుడైతే 1 అవుతుందో అప్పుడు మాత్రమే మనం డాష్బోర్డ్కి నావిగేట్ చేయాలి. ఆ నావిగేట్ చేయాలి అంటే మనం ఇంకొక మెథడ్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఆ ఇంపోర్ట్ చేసుకోవాలన్నప్పుడు మనకు 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి కన్స్ట్రక్టర్లో మనకు సిరీస్, ఇంకొక మెథడ్ని మనం రాయాలి. సో ప్రైవేట్ ఏదో ఒకటి R:, ఇక్కడ మనకి ఏంటంటే రౌటర్ అన్నమాట. రౌటర్ని బేస్ చేసుకొని మనం రాస్తాం. ఇది ఇలా అని రాయొచ్చు, లేకపోతే ఈ వేరియబుల్ని మనకు పబ్లిక్ ఒక వేరియబుల్ తీసుకోవచ్చు. R1 తీసుకుంటున్నా ఈక్వల్ టు ఇంజెక్ట్ అనే మెథడ్ లోపలికి మనం రౌటర్ ఇలా కూడా రాసుకోవచ్చు. ఈ 2 మెథడ్లు ఏదైనా చేయొచ్చు. ఇలా ఏదైనా సరే మనం ఇంజెక్ట్ చేయాలి అంటే ఇలా ఇంజెక్ట్ అనే మెథడ్లో ఇలా అని చేయొచ్చు, లేదనుకుంటే ఇలా అని రాసుకోవచ్చు. అదే మల్టిపుల్ రెఫరెన్స్ నేమ్స్ తీసుకోవాలంటే కామా ఇచ్చేసుకొని మల్టిపుల్ రెఫరెన్స్ నేమ్స్ ఇస్తాం. ఇప్పుడు రౌటర్కి రెఫరెన్స్ నేమ్ R అనమాట, ఈ HTTP క్లయింట్ రెఫరెన్స్ నేమ్ HTTP అనమాట. R ఇలా కూడా రాసుకోవచ్చు, రౌటర్ అనేసి ఇంజెక్ట్ అనే మెథడ్ ద్వారా ఇట్లా రౌటర్ కూడా మనం రాసుకోవచ్చు. ఇప్పుడు లేటెస్ట్గా ఇంజెక్ట్ అనేది ఎక్కువ యూజ్ చేస్తున్నారు. ఓకే, మీ చాయిస్. ఇంజెక్ట్ అనే మెథడ్ యూజ్ చేయాలంటే R1 యూజ్ చేసుకోవాలి. ఇక్కడ లేదు, ఇక్కడ రౌటర్ని యూజ్ చేసుకోవాలంటే Rని యూజ్ చేసుకోవచ్చు. రెండిట్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు మనకి. నౌ ఇప్పుడు మనకు నావిగేట్ అవ్వాలంటే R1 ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. దాంట్లో మనకు నావిగేట్ అనే మెథడ్ ఉంటుంది. నావిగేట్ మెథడ్ కాబట్టి బ్రాకెట్స్. ఈ నావిగేట్ అనే మెథడ్ ద్వారా మనకు డాష్బోర్డ్ నావిగేట్ చేయాలి. సో ఒక స్ట్రింగ్లో మనకు /డాష్బోర్డ్ ఇస్తున్నాం. దట్స్ ఇట్. చూడండి, R.navigate ఆఫ్ మెథడ్ అది స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ డాష్బోర్డ్. క్లియర్ అండి. ఎప్పుడైతే మన లాగిన్ సక్సెస్ అవుతుందో, సో sivakrishna@gmail.com ఎప్పుడైతే లాగిన్ సక్సెస్ అవుతుందో అప్పుడు మాత్రం నేను రాంగ్ ఇచ్చినప్పుడు ఇన్వాలిడ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. అదే కరెక్ట్ అయితే వెల్కమ్ టు డాష్బోర్డ్. అదే ఒక సెకండ్ వెయిట్ చేసి కావాలనుకుంటున్నాం. ఒక సెకండ్ వెయిట్ చేసి కావాలంటే మనం
సెట్ టైమ్ అవుట్ కావాలంటే యూజ్ చేస్తాం. సెట్ టైమ్ అవుట్. సెట్ టైం అయితే ఒక మెథడ్, ఇట్స్ ఏ కాల్ బ్యాక్ మెథడ్. నెక్స్ట్ ఇది ఎప్పుడు కాల్ అవ్వాలి ఇక్కడ రాయాలి. సో 2 సెకండ్స్ రాద్దాం. 2000 మిల్లీ సెకండ్స్ అంటే 2 సెకండ్స్ అనమాట మనకి. అప్పుడు మాత్రమే మనకు ఇలా వెళ్తుంది. నా సీ దిస్ అవుట్పుట్. మళ్ళీ బ్యాక్ వెళ్తున్నా. బ్యాక్లో మనకి shivkrishna@gmail.com and password 123. Now register. Now see login successful. Please wait. Now dashboard. Clear? Mhm. సో ఇది ఏపీఐ ఇంటిగ్రేషన్ యూజింగ్ పోస్ట్ మెథడ్ అన్నమాట. అర్థమైందా? అర్థమైందండి. జస్ట్ పీరియడ్ పంపిస్తామంటే పోస్ట్ యూజ్ చేస్తాం. పోస్ట్ గెట్ అయితే సిస్టమ్ చేసాం అంతే. అంటే డేటాబేస్కి డేటాని మనం సెండ్ చేస్తున్నాం అంతే. డేటాబేస్కి డేటాని సెండ్ చేస్తాం పోస్ట్ మెథడ్. నెక్స్ట్ క్లాస్లో మనం గెట్ మెథడ్ యూజ్ చేద్దాం. సెట్ అయిపోతుంది. ఓకే. గెట్ ఓకే. ఓకే. సో నెక్స్ట్ ఏం చేద్దాం అంటే అథెంటికేషన్ చూద్దాం. అథెంటికేషన్ అంటే డాష్బోర్డ్ నావిగేట్ అయ్యాం. డాష్బోర్డ్ నావిగేట్ అయినప్పుడు మనకు లాగౌట్ అనే బటన్ పెట్టుకుందాం. ఆ లాగౌట్ అనే ఓకే. బటన్ క్లిక్ చేయగానే లాగిన్కి రావాలి. ఇన్ కేస్ లాగిన్కి వచ్చినప్పుడు మనకు డాష్బోర్డ్కి మళ్ళీ వెళ్ళకూడదు. లాగౌట్ చేయగానే డాష్బోర్డ్ మళ్ళీ వెళ్ళకూడదు. మరి ఇక్కడ చూడండి డాష్బోర్డ్ అని క్లిక్ చేస్తుంటే డైరెక్ట్గా డాష్బోర్డ్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అవును. ఇక్కడ అథెంటికేషన్ చేయలేదు. అండ్ అవును. మనం లాగౌట్ చేసినా సరే మళ్ళీ ఏమవుతుంది, డాష్బోర్డ్ పేజ్కి వస్తుంది మళ్ళీ మనకి. సో అవన్నీ మనకు నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాం. ఆల్మోస్ట్ ఇవన్నీ మనం చేసాము అంటే ఆల్మోస్ట్ మెయిన్ కాన్సెప్ట్స్ అన్నీ అయిపోతాయి మనకు. నెక్స్ట్ చిన్న చిన్న ఓకే. కాన్సెప్ట్, కాంపోనెంట్ ఇంటరాక్షన్ అనేసి, లైఫ్ సైకిల్ మెథడ్స్ అనేసి, ప్రామిసెస్, అబ్జర్వబుల్స్, డిఫరెన్సెస్ అనేసి ఇవన్నీ మన తర్వాత చూడొచ్చు. షూర్.